ట్రేడింగ్ లో 99 మెంబర్స్ ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా? చెప్తాను వినండి. ట్రేడింగ్ లో రెండు రకాల పీపుల్స్ ఉంటారు. ఫస్ట్ వన్, వీళ్ళ దగ్గర తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర ఉన్న తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోనే వేలు లక్షలు సంపాదించాలనుకుంటారు. అంటే అది మనమే. సెకండ్ వన్ లో ఇంకో సైడ్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్రోకర్స్, బిగ్ ప్లేయర్స్, వీళ్ళందరి దగ్గర వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. బట్ వీళ్ళ రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ. లైక్ 12%, 15% పర్ ఇయర్. అనుకుందాం 100 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మొత్తం కలిపి ₹1,00,00,000. వీళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న ₹1,00,000ని 2 లక్షలు ఎలా చేయాలి, 5 లక్షలు ఎలా చేయాలి, 10 లక్షలు ఎలా చేయాలి అనే ఆశతో ఉంటారు. ఇంకొక వైపు ఒక బిగ్ ప్లేయర్ విత్ 100 crores క్యాపిటల్, వాళ్ళ రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ జస్ట్ 1% ఉంటుంది. అంటే 100 crores కి 1 crore రూపీస్. ఎండ్ ఆఫ్ ద డే ఈ 100 మంది దగ్గర ఉన్న ₹1,00,000 ఈ 100 crores క్యాపిటల్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి మనలాగా అత్యాశ ఉండదు. స్లోగా మన డబ్బుని లాగేసుకుంటారు. అయితే ఎందుకు 100 మంది కూడా ఈ ప్రాసెస్ లో లాస్ అయ్యే అవకాశం ఉంది అంటే, ఇక్కడ ఈ 100 మంది కూడా బిగ్ ప్లేయర్స్ లాగా 1% ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటే, కానీ ₹1,00,000 క్యాపిటల్ కి 1% అంటే ₹1,000 కదా, అది మనకి చాలా చిన్నగా అనిపిస్తుంది. సో పెద్ద ప్రాఫిట్ చేయాలనే ట్రాప్ లో పడిపోయి ఎండ్ ఆఫ్ ద డే అందరూ మనీ లాస్ అవుతారు. ట్రేడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్స్, సైకాలజీ, లాజికల్ థింకింగ్.